ఈ వీడియోలో మనం అరే పైన ఉండే ఇంకొన్ని మెథడ్స్‌నైతే డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మ్యాప్. మ్యాప్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనం కాన్స్ట్ మన నంబర్స్ అని చెప్పేసి ఒక అరేనైతే తీసుకుందాం. 1, 2, 3, 4, 5. ఐ హోప్ మనకైతే ఇప్పుడు అరే అంటే ఏంటి? అరేలో అరే లెంత్ ఏంటి? అరే ఇండెక్స్ ఏంటి? ఇవన్నీ మనకు ఐడియా ఉన్నాయి. ఇప్పుడు ఐడియా ఏంటంటే ఇక్కడ ఎవ్రీ వాల్యూ ఉంది కదా! దీన్ని నేను 3 తోటి మల్టిప్లై చేయాలి. ఎవ్రీ వాల్యూని నేను ఏం చేయాలి? 3 తోటి మల్టిప్లై చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటి? మనం ఏం చేద్దాం? అరేలో పుష్ అండ్ పాప్ ఆపరేటర్స్‌ని చూసాము. దాని తర్వాత షిఫ్ట్, అన్‌షిఫ్ట్ కూడా చూసాం గదా! మనం కాన్స్ట్ అని చెప్పేసి ఇంకో అరేని తీసుకుందాం. లైక్ నెమ్2 అని చెప్పి ఎంప్టీ అరే తీసుకుందాం. దాని తర్వాత ఇక్కడ నెమ్2 డాట్ అన్‌షిఫ్ట్ అనే మెథడ్‌నైతే యూజ్ చేసి మనం ఏం చేస్తాం? అన్‌షిఫ్ట్ మనకి బిగినింగ్‌లో యాడ్ చేస్తది కాబట్టి ఫస్ట్ వాల్యూ ఎంతుంది? 1 టైమ్స్ 2 రైట్. నెక్స్ట్ ఏం చేద్దాం? నేమ్2 డాట్ అన్‌షిఫ్ట్ నెక్స్ట్ వాల్యూ ఏంటి? 2 టైమ్స్ 2. ఇది వర్క్ అవుతుందో లేదో ఒకసారి మనం కన్సోల్ డాట్ లాగ్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ నేమ్2 రన్ చేద్దాం ఏమవుతుందో. చూస్తే 4, 2 అయితే వచ్చింది. రైట్. ఇట్స్ ఓకే. ఏమవుతుందో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ 1 ఇంటూ 2 ఆపరేషన్ అన్‌షిఫ్ట్ పైన జరిగినప్పుడు మన ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి 2 ఉంది. రైట్. మళ్ళీ అన్‌షిఫ్ట్ ఆపరేషన్ మళ్ళీ జరిగినప్పుడు ఫస్ట్ టైమ్ ఎప్పుడు గాని బిగినింగ్‌లో యాడ్ చేస్తాం కదా! మనకి 4 అనేది బిగినింగ్‌లోకి వచ్చేసింది. దీన్ని అది చేద్దామంటే పుష్ చేద్దాం మనం. బట్ పుష్ చేస్తే ఎండ్‌లో యాడ్ అవుతుంది. దట్స్ ఫైన్. అదే కదా మనకు కావాల్సింది. ఎండ్‌లోనే కదా యాడ్ అవ్వాలి. ఇప్పుడేమవుతుంది? 2 నెమ్2లో మనం ఆల్రెడీ 2 ఉంచాం. దీన్ని రిమూవ్ చేసేసి ఎంప్టీ అరే చేసేసి మళ్ళీ రన్. ఫస్ట్ ఈ 1 అనేది ఉంది. 2 టైమ్స్ అయింది. మనకి 2 వచ్చేసింది. 2 అనేది 2 టైమ్స్ అయింది. 4 వచ్చేసింది. నెక్స్ట్ నేనేం చేస్తాను? నేమ్2 డాట్ పుష్ దీని తర్వాత నెక్స్ట్ వాల్యూ మనకి 3 ఉంది కదా! 3 తీసుకొని టైమ్స్ 2 చేద్దాం. ఇప్పుడేమవుతుంది? డబుల్ అయిన వాల్యూ వచ్చేసరికి మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఫైన్ కదా! ఒక్కొక్క వాల్యూని తీసుకున్నాం. దాన్ని డబుల్ చేసి ఇందులో స్టోర్ చేసాం. బట్ అరే సైజు 5 ఉంది కాబట్టి ఓకే. 100 ఉంటే ఎట్లా? 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి కదా! దానికోసమే మనకి లూప్స్ యూజ్ చేయొచ్చు. బట్ లూప్స్ కంటే అడ్వాన్స్డ్‌గా మనం అరే మీద ఉన్న మెథడ్స్ చూద్దాం. దీని తర్వాత అరే మీద లూప్ ఎలా చేయాలో కూడా చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ థింగ్ ఎలా? ఫస్ట్ మ్యాప్ అనే మెథడ్ ఉంటుంది. అదేం చేస్తుందంటే నేమ్ డాట్ మ్యాప్. నిన్న మనం అనానిమస్ యారో ఫంక్షన్ అని చెప్పేసి డిస్కస్ చేసాం కదా! అనానిమస్ యారో ఫంక్షన్ ఎలా ఉంది మనకి నిన్న చూస్తే ఇలా ఉంది. ఇక్కడ మన ఎక్స్‌ప్రెషన్ ఉంది. అంతే కదా! ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే వాల్యూ ఉందనుకుందాం. ఇప్పుడు మనం ఈ అనానిమస్ యారో ఫంక్షన్‌లో ఏం చేస్తామంటే మన అరేలో నంబర్స్ ఉన్నాయి కదా! అందులో నుంచి ఈ అరే నేమ్స్ అని చేంజ్ చేద్దాం. అంటే నంబర్స్ అన్నట్టు. వాటెవర్ ఏదున్నా నో ప్రాబ్లమ్. జస్ట్ నేను రీడబిలిటీ ఉండడానికి నెమ్స్ అని చెప్పి చేంజ్ చేశాను. ఇందులో ఒక నంబర్‌ని తీసుకొని నా యారో ఫంక్షన్ నంబర్ టైమ్స్ 2. ఇన్ కేస్ మీకు కావాలంటే ఒకటే పారామీటర్ ఉంది కాబట్టి ఈ బ్రాకెట్స్‌ని కూడా తీసేయొచ్చు. నో ప్రాబ్లమ్. మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. ఇప్పుడేమవుతుందంటే నెమ్స్ డాట్ మ్యాప్ మీరు మ్యాప్ అనేది స్పెసిఫై చేయగానే ఏమవుతుందంటే అరేలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ పైన ఈ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అరేలో 1 ఉంది కదా! 1 టైమ్స్ 2. 2 ఉంది కదా! 2 టైమ్స్ 2. 3 ఉంది కదా! 3 టైమ్స్ 2. 4 ఉంది కదా! 4 టైమ్స్ 2. 5 ఉంది కదా! 5 టైమ్స్ 2. ఎన్ని అరే ఎలిమెంట్స్ ఉంటే అన్ని సార్లు ఈ నెమ్స్ అనే ఈ నెమ్ యారో ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతది. అవ్వడంతోనే సరిపోదు. ఈ మ్యాప్ అనే ఫంక్షన్ మనకి ఇంకో కొత్త అరేని రిటర్న్ చేస్తుంది. ఏం చేస్తది? కొత్త అరేని రిటర్న్ చేస్తది. కాన్స్ట్ నెమ్స్2. ఇక్కడ మనకి నెమ్స్2 అని చెప్పి ఇంకో కొత్త అరేని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు గనుక నేను కన్సోల్ డాట్ లాగ్ నెమ్స్2 కనుక చేశాననుకోండి. ఇప్పుడు ఏమవుతదో చూద్దాం మనం. క్లియర్ అవుట్‌పుట్ రన్. చూడండి 1 ఉంది 2 అయింది, 2 ఉంది 4 అయింది, 3 ఉంది 6 అయింది, 4 ఉంది 8 అయింది అండ్ 5 ఉంది 10 అయింది. నేను నెమ్స్ టైమ్స్ 3 చేశాననుకోండి. నెమ్స్ టైమ్స్ 3 ప్రతి ఎలిమెంట్‌ని 3 తోని మల్టిప్లై చెయ్యు అని చెప్పేసి అంటున్నా. చూడండి 3, 6, 9, 12, 15 అంటే 1ని 3 టైమ్స్ 3, 6, 9, 12, 15 అంతే కదా! వర్క్ అవుతుంది. కీ థింగ్ ఏంటంటే నెమ్స్ డాట్ మ్యాప్ అని స్పెసిఫై చేయగానే మన యారో ఫంక్షన్ రాయాలంతే. ఈ మ్యాప్ అనేది మిగిలిన ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ మొత్తం చూసుకుంటుంది. సో, మ్యాప్‌లో మ్యాప్ అని రాసిన తర్వాత మీ మైండ్‌ని ఎంప్టీ చేసుకొని ఫస్ట్ ఎలిమెంట్ మీద మీరు ఏం ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు అనే దాన్ని మీరు యారో ఫంక్షన్‌లో స్పెసిఫై చేస్తే మిగిలిన అన్నింటి పైన
అదే ఎక్స్‌ప్రెషన్‌ని మన మ్యాప్ ఫంక్షన్ అప్లై చేస్తుంది. సో, అది ఐడియా. నేనిక్కడ ఫస్ట్ ఎలిమెంట్‌ని ఏం చేయాలి? డబుల్ చేయాలి అండ్ అది ఇవన్నింటికి అప్లై అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. సో, నా ఫస్ట్ ఎలిమెంట్ నెమ్స్, యారో ఫంక్షన్, నెమ్స్ టైమ్ 3 అంతే. నెక్స్ట్ దీని తర్వాతనే మనకున్న ఇంకొక మెథడ్ ఏంటి అంటే ఫిల్టర్. సో, ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే చూద్దాం మనం ఏం చేస్తుందో. కాన్స్ట్ నెమ్స్ 3 సేమ్ మళ్ళీ నేమ్ డాట్ ఫిల్టర్ మళ్ళీ మన యారో ఫంక్షన్. సో, ఫిల్టర్ నాకు దేనిపైన బేస్డ్ అయ్యి ఉండాలి. సో, నేనేం చేస్తున్నానంటే నాకు నా నంబర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో, ఈ అరే పైన నేను ఫిల్టర్ ఆపరేషన్ అప్లై చేస్తున్నాను. ఫిల్టర్ అంటే ఏంటి మనకు తెలుసు కదా! ఫిల్టర్ చేయడం. సో, ఎలా ఫిల్టర్ చేయాలి అంటే ఈ మొత్తం అరేలో నాకు జస్ట్ 3 కంటే ఆర్ ఈక్వల్ టు 3 కున్న వాల్యూసే కావాలి అని చెప్పేసి రాసాను. ఇప్పుడు కన్సోల్.లాగ్ nems3 సో, ఏమవుతుందో చూద్దాం. క్లియర్ అవుట్‌పుట్ రన్ ఇట్. సో, చూడండి 3, 4, 5 అనేదొచ్చింది. మిగిలిన 1, 2, 3 అనేవి వెళ్ళిపోయాయి. సో, ఇక్కడ మనం ఎలాంటి లాజిక్ అయినా రాయొచ్చు. సో, నెమ్స్ ఈక్వల్ టు 3 అని చెప్పేసి నేను రాసాననుకోండి. అంటే ఏమొస్తుంది? ఓన్లీ 3 లాగా ఉన్నవి మాత్రమే ఫిల్టర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కూడా 3 అని చేంజ్ చేస్తాను. సో, ఇప్పుడు నా అరేలో ఏముంటుందో చూద్దాం. సో, చూడండి 3కి ఈక్వల్ అయ్యే 2 వాల్యూస్ మాత్రమే నాకు అరేలో వస్తున్నాయి. ఇది ఇంకొక ఇంపార్టెంట్ మెథడ్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే మెథడ్ ఏంటంటే ఫైండ్ కాన్స్ట్ nem4 ఈక్వల్ టు నెమ్స్ డాట్ ఫైండ్ nem యారో ఫంక్షన్ nem ఈక్వల్ టు 3. సో, ఫైండ్‌కి, ఫిల్టర్‌కి ఏంటి డిఫరెంట్? రెండిట్లో లాజిక్ ఒకటే కదా! అని చెప్పేసంటే మనం ఏం చేద్దామంటే కన్సోల్.లాగ్ nems4 ఉంది కదా! సో, ఇక్కడే సేమ్ కన్సోల్.లాగ్ nems4ని కూడా ప్రింట్ చేస్తాను నేను. ప్రింట్ చేసి ఇక్కడ ఏం రాస్తానంటే ఫ్రమ్ ఫిల్టర్ ఇగ్నోర్ ద స్పెల్లింగ్ మిస్టేక్ అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఫ్రమ్ ఫైండ్. అప్పుడు మనకి డిఫరెన్స్ అనేది క్లియర్‌గా తెలుస్తుంది. సో, రన్ చేద్దాం. సో, చూడండి ఫ్రమ్ ఫిల్టర్‌లో నాకు అరే విత్ 3 వాల్యూస్ వస్తున్నాయి. బట్ ఫ్రమ్ ఫైండ్‌లో నాకు ఓన్లీ 1 ఎలిమెంట్ వస్తుంది. సో, ద బేసిక్ డిఫరెన్స్ ఏంటి? అండ్ మెయిన్ డిఫరెన్స్ యాస్ వెల్ ఏంటి అంటే ఫైండ్ అనేది ఈ ఎక్స్‌ప్రెషన్, ఈ యారో ఫంక్షన్, ఈ nem ఈజ్ ఈక్వల్ టు 3 అనే వాల్యూ ఫస్ట్ దేనికైతే సూట్ అవుతుందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది అండ్ డన్. మళ్ళీ ఈ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ చేస్తుంది. బట్ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్ అరే మొత్తం రన్ అయ్యేంత వరకి ఈ ఫిల్టర్ ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ సే నేను లాస్ట్ ఎలిమెంట్ కూడా 3 అని ఉంచాననుకోండి. సో, అండ్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ కూడా 3 అని ఉంచాననుకుందాం. సో, ఇప్పుడు నాకు ఫిల్టర్‌లో ఏమవుతుందంటే 1, 2, 3, 4 4 త్రీస్ ఉన్న ఒక అరే వస్తుంది. మనకు నెమ్స్ 3లో 4 త్రీస్ ఉన్న ఒక అరే వస్తుంది. అండ్ nem4లో నాకు ఒకటే నంబర్ రిటర్న్ అవుతుంది. అది జస్ట్ 3 ఈ కండిషన్ పాస్ అయ్యేది. సో, చూడండి 3 ఫ్రమ్ ఫైండ్. ఇక్కడ ఫ్రమ్ ఫిల్టర్‌లో నుంచి 4 త్రీస్. లేదు నాకు మ్యాచ్ అవ్వందొస్తే ఏమవుతుంది అనేది మనం చూద్దాం ఇక్కడ. సో, ఇదనేది నాకు ఫెయిల్ అవుతుంది. ఆబ్వియస్‌లీ ఇక్కడ ఫెయిల్ అయితే మనకి ఎంప్టీ అరే వస్తుంది. మరి ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. సో, చూడండి అన్‌డిఫైన్డ్ అంటే ఈ కండిషన్ పాస్ అయ్యే వాల్యూ మనకి అరేలో లేదు అన్నట్టు. అదే నేను ఇక్కడ రిటర్న్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మెథడ్స్. జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇంటర్వ్యూస్‌లలో వీటి పైన చాలా ఖచ్చితంగా క్వెషన్స్ అడుగుతారు. సో, చూడండి ఇక్కడ మనకి ఎంప్టీ అరే రిటర్న్ చేసింది. ఈ రిటర్న్ టైప్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఫిల్టర్ ఏంటి ఈవెన్ దో మన కండిషన్ ఫెయిల్ అయ్యి ఒక్క అరేలో ఒక్క ఎలిమెంట్ కూడా పాస్ అవ్వకుంటే ఎంప్టీ అరేని రిటర్న్ చేస్తుంది. బట్ అదే కనుక ఈ మన ఫైండ్ మెథడ్ ఇన్ కేస్ వాల్యూ దొరకకుంటే అన్‌డిఫైన్డ్ రిటర్న్ చేస్తుంది. ఫిల్టర్ అనేది ఒక ఫ్రెండ్లీ టీచర్ లాగా. ఏదో ఒకటి రిటర్న్ చేసి వదిలిపెడుతుంది. ఫైండ్ అనేది వన్స్ నువ్వు రికార్డ్ సబ్మిట్ చేయకుంటే నువ్వు ఫెయిల్ అన్‌డిఫైన్డ్ అలాంటిదన్నట్టు. సో, అలా గుర్తుంచుకోండి. ఫిల్టర్ విల్ ఎనీహౌ రిటర్న్స్ అన్ అరే ఈవెన్ ఎంప్టీ అరే. బట్ ఫైండ్ ఒక వాల్యూని రిటర్న్ చేస్తది. అది లేదు అంటే అన్‌డిఫైన్డ్‌ని రిటర్న్ చేస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ మ్యాప్, ఫిల్టర్, ఫైండ్ ఇవి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, అది పరిస్థితి. 12:30 అవుతుంది. కొంచెం లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.